హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఒక ఐపీఎల్ లో బెస్ట్ మజా ఒక సండే అంటే ఈ రోజే అని చెప్పాలి. ముంబై వర్సెస్ చెన్నై మామూలుగా ఉండదు. ఇద్దరి మధ్యలో ఒక బ్యాటిల్ అనేది సో అద్దరిపోద్ది. సో నేనైతే మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారని తెలిసి, ముఖ్యంగా ప్రిడిక్షన్ చాలా మంది ఈ మ్యాచ్ ని ప్రిడిక్ట్ చేయలేరు, అందులో డౌటే లేదు. సో నేను కూడా అట్లా కొడతామే, గెస్ వర్క్ కొడతామే, ఒక రాయేసేయడమే తప్ప, సో గెస్ వర్క్ అనేది చేసి చెప్పడమే తప్ప పర్ఫెక్ట్ గా పేపర్ మీద ఈ టీం బలంగా ఉంది, ఈ టీం గెలిచే ఛాన్స్ ఉంది అనేది ప్రిడిక్ట్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఇది చెన్నై స్ట్రాంగ్ ఉంది, ముంబై స్ట్రాంగ్ ఉంది, అందులో డౌట్ లేదు. అటు సైడ్ మాస్టర్ బ్రెయిన్ పని చేస్తుంది, ఇటు సైడ్ యంగ్ బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. సో ఇద్దరి మధ్యలో బ్యాటిల్, అందులోనూ ముంబై వరుస మ్యాచ్లు ఓడిపోయిన కసి చూడండి ఎట్లుందంటే, రావడమే కొడతమే పని. సూర్యకుమార్ యాదవ్ కంబ్యాక్ అయిన తర్వాత అసలు ఎక్కడ కూడా ముంబై తగ్గేదేలే అన్నట్టు ఆడుతుంది. సో ఆ ముంబై ఫ్యాన్స్ అందరూ కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు బ్యాటింగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గ్రౌండ్ లో. సో ఒకసారి టీమ్స్ చూసేద్దాం. టీమ్ లో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు ముంబైలో. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, ఇక్కడ వరకు బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది. సో మళ్ళీ మహమ్మద్ నబీ ఉంటాడు, అలాగే షపార్డ్ కూడా తీసుకుంటారు. సో రమీరావు షపార్డ్ కూడా సో మీకు బ్యాటింగ్ చేయగలుగుతాడు, అలాగే నబీ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. మంచి ఇది అనేది ఉంది. సో వాళ్ళకి డెప్త్, బ్యాటింగ్ డెప్త్. తర్వాత పీయూష్ చావ్లా టీంలో ఉంటాడా లేదంటే వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుకుంటారా, శ్రేయస్ గోపాల్ని అనేది చూడాలి. లాస్ట్ టైం నేను శ్రేయస్ గోపాల్ టీంలోకి తీసుకున్నాను. అలాగే కోయిట్జీని పక్కన పెట్టి ఏమన్నా లూకీ వుడ్ ని ట్రై చేస్తారా, సో లేదంటే మా పక్క. సో వీళ్ళిద్దరు ఛాన్స్ అయితే ఉంది. అలాగే జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వాల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద. ఇది వీళ్ళది ముంబై ఇండియన్స్ ది. సో సిఎస్కే కూడా చూసేద్దాం టక్టగా. సో గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఫిక్స్ ఓపెనర్స్. అలాగే డారెన్ మిచెల్ ఈసారి ఖచ్చితంగా టీంలో ఉంటాడు, వస్తాడు. అలాగే రెహానే, మొయిన్ అలీ, సో శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని. ఇక్కడ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో లోవర్ ఆర్డర్ ఉంది, మిడిల్ ఆర్డర్ ఉంది, టాప్ ఆర్డర్ ఉంది. సో బ్రహ్మాండంగా ఉంది బ్యాటింగ్ ఆర్డర్. తర్వాత దీపక్ చహార్, అలాగే తుషార్ దేశ్ పాండే. సో వీళ్ళైతే ఉంటారు. మహేష్ దీక్షణ అనేది నేను చెప్పలేను. సో మేబీ ఏమన్నా అక్కడ టర్న్ ఉంటే మాత్రం అక్కడే పిచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో టర్న్ ఉంటే మాత్రం తీసుకుంటారు, లేదంటే లేదు. పతిరానా కూడా మేబీ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ కనబడట్లేదు. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద మేబీ ఏమన్నా సమీర్ రిజ్వీన్ పెట్టుకుంటారు, లేదంటే షార్దుల్ ఠాగూర్ ఆడిస్తారు. సో ఇది టీం అయితే. మేబీ శాంట్నర్ ఏమన్నా టర్న్ ఉంటే శాంట్నర్ దీక్షణ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే తీసుకుంటాడు ఖచ్చితంగా. అక్కడ ధోని బ్రెయిన్ పనిచేస్తుంది, ధోనియే చెప్తాడు. సో పిచ్ రిపోర్ట్ అది చూసుకుని వాళ్ళు ప్లేయింగ్ 11 అనేది డిసైడ్ చేస్తారు. పిచ్ ఎలా ఉండబోతుంది, అద్భుతమైన బ్యాటింగ్ ట్రాక్ పోండి, మామూలుగా ఉండదు. సో బ్యాట్ మీదకి బాల్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, టర్న్ లేదు, స్వింగ్ లేదు, ఏం లేదు. అదేదో చిన్న టర్న్ ఉంటే ఉంటదేమో, అది కూడా మేబీ ఏమైనా పవర్ ప్లేలో ఇంపాక్ట్ చూపిస్తుందేమో. కానీ అంటే బ్యాట్స్మెన్ కొంచెం రీడ్ చేయాలి, కొంచెంసేపు ఆగాలి, నిలకడగా ఆడాలని ఒక మైండ్ సెట్ తో వస్తారు. కాబట్టి ఏమైనా పవర్ ప్లేలో కొంచెం ఆచితూచి ఆడతారేమో, కానీ ఆ తర్వాత మాత్రం ఓచకోతాయి అన్నట్టు ఉంది. సో పిచ్ చాలా మంది సీనియర్స్ కానీ స్పోర్ట్స్ అనలిస్టులు కానీ చెప్పిందే. సో వాళ్ళ కాలమ్స్ చదవడం కానీ, ఆ వెబ్సైట్స్ తీసుకోవడం కానీ, అవన్నీ కూడా తీసుకుని చెప్తూ ఉంటాను నేను. సో మీరు వెళ్ళి అక్కడ పిచ్ చూసారా, ఇది అదేం లేదు. సో గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా పిచ్ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కెవిన్ పీటర్సన్ కానీ, అలాగే రవిశాస్త్రి కాలం, అలాగే హర్ష బోగ్లే కాలం, ఇలా కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ బట్టి పిచ్ రిపోర్ట్ ని అంచనా వేసి చెప్తారు వాళ్ళు కూడా. అంటే ఫైనల్ గా ఒక రెండు ఉంటాయి ఎప్పుడు గ్రౌండ్ లో, రెండిట్లో ఒక పిచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి సో ఏది సెలెక్ట్ చేసినా కూడా ఈ రోజు బ్యాటింగ్ ట్రాకే, అందులో డౌట్ లేదు. బాల్ మీదకి బాల్ వచ్చేస్తుంది బ్యాట్ మీదకి. సో ఈజీగా బౌండరీని క్లియర్ చేయగలుగుతారు. ఆ బౌన్స్ కూడా పర్ఫెక్ట్ గా అందుతుంది అనమాట. సో హిట్ ద బాల్ హార్డ్ అంటారు కదా, అట్లా కొడతారు అనమాట. సో అది ఉండేది. ఆ ప్రిడిక్షన్ విషయానికి వస్తే విన్నింగ్ మీటర్, ఫస్ట్ టైం నేను చూసిన విన్నింగ్ మీటర్ 50-50. ఏంటిది, మార్నింగ్ ఇందాక కూడా చూసిన నేను విన్నింగ్ ప్రాబిలిటీస్ లో, ఇందాక కూడా విన్నింగ్ మీటర్ ఏం చెప్తుందని. సో 4-5 చోట్ల నేను చేస్తే ఇటు 50 అటు 50. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా లేదు.
చూడండి, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటే ముంబైకి మాక్సిమం 55 ఉండాలి. సో అది కూడా లేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి మూర్తి గారు అని అడిగితే నేను ముంబై గెలుస్తుంది అని చెప్పగలుగుతా. ఎందుకు అంటే సో ముంబైకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే బ్యాటింగ్ డెప్త్. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే బాల్ ని గట్టిగా హిట్ చేసి బౌండరీస్ క్లియర్ చేయాలి. ఈ సింగిల్స్, టూస్ లేదంటే స్ట్రైక్ రొటేషన్ దీని మీద లేదు అసలు. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఓవర్ లో ఒక 2 సిక్స్లు, 2 బ్యాట్ బాల్స్ దొరికితే 2 సిక్స్లు కొట్టినా కూడా 12 రన్ రేట్ వెళ్ళిపోద్ది అనే మైండ్ సెట్ తో ఉన్నారు వాళ్ళు. సో మొన్న మ్యాచ్ లో చూడండి, అసలు రాగానే 6, బాల్ దొరకంగానే 6. హార్దిక్ పాండ్యా కానీ మీకు వేరే మన టిమ్ డేవిడ్ కానీ ఇట్లా ఎవరైనా కూడా రాగానే హిట్టింగ్ మూడ్ లోనే ఉన్నారనమాట. సో కాబట్టి మీకు ఆ హిట్టింగ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో చెన్నైకి వచ్చేసరికి అలా ఉండదు. సో 2-3 క్లాసిక్ బ్యాటింగ్ ఉంది చూడండి, రుతురాజ్ గైక్వాడ్, రెహానే, శివం దుబే, ఇదంతా క్లాసిక్ బ్యాటింగ్. శివం దుబే బాల్ బాగా హార్డ్ గా హిట్ చేస్తాడు, కానీ ఏంటంటే ఆ క్యాల్కులేషన్ మైండ్ తో ఆడతాడు. ఇఫ్ ఇన్ కేస్ టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు, ఎందుకంటే చేజింగ్ ఈజీ ఉంటది. సో బౌలింగ్ తీసుకుంటారు కాబట్టి అంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి చేజింగ్ తీసుకుంటారు, అందులో డౌట్ లేదు టాస్ గెలిచి. సో అది వర్కౌట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఒక 170-180 రన్స్ కట్టడి చేయగలిగితే మ్యాచ్ చేజింగ్ టీం గెలిచేస్తుంది. సో కానీ ముంబైని అంత తక్కువ స్కోర్ కి చెన్నై కట్టడి చేయగలుగుతుందా? లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు 190+200 కొడతానికి ట్రై చేస్తారు ఫస్ట్ బ్యాటింగ్. అప్పుడు వాళ్ళు చేజింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరు? చెన్నై టీం. ఏది డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా, ఎందుకంటే 200+ అంటే వాళ్ళు కొంచెం స్టార్టింగ్ చూడండి, టాప్ ఆర్డర్ అంత భారీ హిట్టింగ్ లేదు. సో కాబట్టి ఆచితూచి ఆడతారు, ఆ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటుంటారు, 10 రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన లాస్ట్కి వచ్చేసరికి టైట్ అయిపోద్ది మ్యాచ్. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ ముంబై చేసింది అనుకోండి, ఫస్ట్ బ్యాటింగ్ టార్గెట్ ఎంత ఫిక్స్ చేయాలి అనేది చెన్నై ఒక 180-190 వరకు ఫిక్స్ చేసినా ముంబై ఈజీగా దాన్ని కొట్టేస్తుంది. లేదు 200+ అనుకుందాం, 220 అనుకుందాం పోనీ. సో 220 వరకు చెన్నై సూపర్ కింగ్స్ వెళ్ళినా కూడా సో మ్యాచ్ ని కాపాడుకోగలుగుతారా అనేది చెప్పలేని పరిస్థితి. సో కాబట్టి ఆ రకంగా నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. సో నా ప్రిడిక్షన్ స్టైల్ మీకు అర్థమైంటది. సో చేజింగ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్, దీన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటూ ఒక గెస్సింగ్ వర్క్ చేయడమే. సో ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది గట్టిగా. సో మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి. అది ఇది అసలు బిగ్ రైవర్లీ మ్యాచ్ ఇది, అందులో డౌట్ లేదు. సో కాబట్టి ముంబై గెలిచే ఛాన్స్ ఉంటుందని నా గెస్ వరకు. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.